వేశాడు. వయసులో ఉన్న మా వదిన పెళ్ళైన నాటి నుండి ఎన్నడూ ఒక్క క్షణమైన అన్నయ్యని పిడిచెరిగిన మా వదిన ఇంకా ఈ ఎడబాటు ఎన్నాళ్ళు భరించాలో ఏమో. దీనంతటికీ కారణం మా డాడీ అని నాకు తెలుసు. ఏమైనా ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, నేను మా నాన్న మాట జవదాటిన వాడిని. కానీ మన ప్రేమ అన్నిటికీ అతీతమైనది. నీకెన్నడూ అన్యాయం చేయను, ఇది ముమ్మాటికి నిజం. పద్మ, నాన్న ఎప్పుడు వస్తావు? చూసావా వాడి గతి ఏమైందో? ఏమైంది సార్ కేసు? చట్టాన్ని కాపాడేవాడే తప్పు చేస్తే ఏమవుతుంది? 3 సంవత్సరాలు కఠిన శిక్ష వేశారు.
వారు ఇక్కడ లేరు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడికి లేరు నాకు తెలియదు. చెప్తావా లేదా? పోలీసులకు ఫోన్ చేశావా? నీ ప్రాణాలు నీకు దక్కు. ఆనంద్ ఎక్కడున్నాడో చెప్పు. నిజంగా నాకు తెలియదు. నిజంగా నీకు తెలియదు? ఫోన్ చేసి 2 రోజులైంది లక్ష్మి. అలాగా, రండి కూర్చోండి. నువ్వు ఇంకా నిద్రపోలేదా లక్ష్మి? నాకు నిద్ర రాజా ఏం చేస్తున్నాడు? ఇప్పటిదాకా నాన్న నాన్న అని ఏడ్చి ఇప్పుడే నిద్రపోయాడు. మరి పద్మ? గుడికి వెళ్ళింది, ఇంకా రాలేదు. లక్ష్మి, ఏం నీరసించిపోయావు? భోంచేయట్లేదా? మీరు పక్కన లేకుండా నేనేనాడైనా భోంచేశానా? లక్ష్మి, మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైంది కదా. రా కూర్చో, భోంచేద్దాం. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఈ విషయం విన్నావా వదినా? అన్నయ్య జైలు నుంచి తప్పించుకు పారిపోయాడట. పూరు వాడ ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చేయటం అన్నయ్యకి ఏమైనా బాగుందా? క్షమించేవాళ్ళు కూడా క్షమించరు. అన్నయ్య ఎక్కడున్నా వెళ్ళి వెతికి పోలీసులకు అప్పగిస్తాను. పద్మ, వదినా క్షమించొదినా, ఆవేశంలో ఏమేమో అన్నాను, నన్ను క్షమించు. వదినా ఆకలిస్తుంది, అన్నం పెట్టొదినా. రా పద్మ. ఏం వదినా అడ్డుతున్నా? వచ్చాడా వదినా? పద్మ, వదినా నువ్వా? అవును, నేనే. ఎక్కడా మీ నాయకుడు ఆనంద్? నాకు తెలియదు. నీకు తెలియదు? చెప్తావా? ఈ పాకు నీ గుండెల్లో గుచ్చమంటావా? శేఖర్, నన్ను చంపక శేఖర్. చెప్పు, చెప్తాను. చెప్పు.
ఇప్పుడు ఎక్కడున్నా రాత్రి 10 గంటలకు మాత్రం డాన్సర్ మాలింటికి తప్పకుండా వస్తాడు. వీరికి పంద డాన్సర్ మాల. లక్ష్మి, లక్ష్మి, ఆ రోజు పూర్తిగా భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు. రండి, లోపలికి రండి. వద్దు లక్ష్మి, ఒక ఖైదీకి చోటిచ్చావని నేరం నీపై రాకూడదు. అలా చూస్తావేం లక్ష్మి? ఇది అన్యాయంగా ఆర్జించిన సొమ్ము కాదు, నేను కష్టపడి సంపాదించాను. సందేహించుకో, ఈ డబ్బు తీసుకో లక్ష్మి. నేను ఈ ఇంటికి దూరం కావచ్చు, కానీ ఈ ఇల్లు మరిచి నేను బ్రతకలేను లక్ష్మి. ఇక్కడ నాకు భార్య ఉంది, బిడ్డ ఉన్నాడు, చెల్లెలుంది. మేం బతికున్నది కూడా మీకోసమే, కానీ ఈ డబ్బు మాత్రం మాకొద్దండి. లక్ష్మి, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? అర్థం చేసుకున్నాను కనుకనే ఈ సొమ్ము వద్దని ప్రార్థిస్తున్నాను. ఏ డబ్బు కాచపడి మీరు తప్పటడుగు వేశారో ఆ డబ్బే ఈనాడు మన మధ్య ఇనుప గోడలా నిలిచింది. దాన్ని నిర్మూలించడానికి బదులు ఇంకా తప్పులు చేసి ఎందుకండి ఆ గోడను బలపరుస్తారు? వద్దండి, ఈ డబ్బే మనకొద్దండి. లక్ష్మి, క్షమించండి, మీరు నీతిగా న్యాయంగా సంపాదించిన డబ్బే మాకు కావాలి. మేము కష్టపడవలసి వస్తుంది కదా అని మీరు ఏ తప్పుడు పనులు చేయకండి. క్షమించండి, నన్ను క్షమించండి.